హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై జర్మన్ తెలుగు టాక్స్. చాలా రోజుల తర్వాత వెదర్ బాగుంది అండ్ వీకెండ్ ఉందని చెప్పేసి అలా బయటికైతే వెళ్ళాను. ఈరోజైతే నేను బ్రేమెన్ అనే సిటీకి వెళ్తున్నాను. అక్కడ క్రిస్మస్ మార్కెట్ కోసం చూడడానికి అయితే వెళ్తున్నాను. అండ్ అక్కడ కొంచెం హిస్టారికల్ ప్లేస్ కూడా ఉందంట, స్ట్రోట్ ప్లాసా స్లోస్ ప్లాట్స్ అని చెప్పేసి. నాకు ఆ పేరు కూడా ప్రొనౌన్స్ చేయడానికి రావట్లేదు. ఈ జర్మన్ లాంగ్వేజ్ అంతా పిచ్చిగా ఉంది. సో ఇక్కడ లాంగ్వేజ్ లేకపోయినా సర్వే అవ్వడం చాలా కష్టం. అండ్ ఫస్ట్ టైం సోలోగా బయటికి వెళ్తున్నాను. అండ్ అక్కడ క్రిస్మస్ మార్కెట్ ఎలా ఉందో నేను చూపించబోతున్నాను. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి. ఈ వీడియో గురించి చెప్పడానికి పెద్దగా అంత ఏం ఉండకపోవచ్చు, బట్ ఇక్కడైతే నేను చాలా వరకు కొన్ని న్యూ థింగ్స్ చూశాను. ఇది జర్మనీకి వచ్చాక నా ఫస్ట్ వ్లాగ్ అండ్ ఫస్ట్ టైం బయటికి వచ్చాను. అండ్ నాకు చాలా బాగా నచ్చింది ఈ క్రిస్మస్ మార్కెట్. అండ్ చాలా వెరైటీస్ థింగ్స్, టాయ్స్ అన్నీ చూశాను. అండ్ మనకి జాతరకు వచ్చినట్టు అనిపించింది. చాలామంది జనాలను చూశాను. ఇన్ని రోజులు ఒక్కడిని నేనుండే టౌన్లో అసలు జనాలే కనిపించరు. సో కొంచెం పీపుల్ చూసినాక అరే ఇక్కడ కూడా జనాలు ఉన్నారని అనిపించింది. అండ్ మీరు కూడా మీకు ఏమైనా కంటెంట్ కావాలనుకుంటే తప్పకుండా కామెంట్ చేయండి. మీరు జర్మనీ గురించి ఇంకేమైనా తెలుసుకోవాలనుకున్నా. అండ్ ఏదో ఇప్పుడిప్పుడే వీడియోలు చేయడానికి ట్రై చేస్తున్నాను. నేను అంత టాకిటివ్ కూడా కాదు. సో మన తెలుగు వాళ్ళు కూడా కొంచెం అబ్రాడ్కి వచ్చే కొత్తగా వచ్చే స్టూడెంట్స్కి కొంచెం సపోర్ట్ చేయండి. వాళ్ళకి ఇన్స్టాగ్రామ్లో కూడా చాలామంది జర్మన్లో తెలుగు వాళ్ళు ఉన్న ఛానల్ పేజ్ని ఫాలో అవుతున్నారు. అండ్ వాళ్ళని కూడా కొంచెం మాట్లాడుతుండండి. వాళ్ళకి ఏమైనా ఇబ్బందులు ఉన్నా ఏమున్నా కొంచెం వాళ్ళతో మాట్లాడి, వాళ్ళకి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా కొంచెం ఇక్కడ జర్మనీలో వచ్చి సెటిల్ అయ్యి వచ్చి 3-4 ఇయర్స్ ఉన్న వాళ్ళు కొంచెం వాళ్ళకి సపోర్ట్ చేస్తే బాగుంటుంది. సో ఎందుకంటే కొత్తగా వచ్చి చాలా డిప్రెస్ అవుతున్న వాళ్ళు చాలామంది ఉన్నారు. సో ప్లీజ్ సపోర్ట్ తెలుగు పీపుల్స్. అండ్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే తప్పకుండా లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా కొత్త వీడియోలు వ్లాగ్స్ చేయడానికి ట్రై చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.